సిఏ న్యూస్ ఛానల్ కి స్వాగతం. ప్రముఖ కళాకారు తెలుగు టీవీ ఆధ్వర్యంలో నాట్యం 2026 పేరిట ఏర్పాటు చేసిన నృత్య వైభవ కార్యక్రమంలో వివిధ నృత్య అకాడమీల విద్యార్థులు పాల్గొని నేత్రపర్వంగా ప్రదర్శించిన నృత్యాంశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చప్పట్ల వర్షం కురిపించారు. ఆదివారం సాయంత్రం తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వేదికగా ప్రఖ్యాత సిరాజ్ డాన్స్ అండ్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు సిఇఓ కళాకార్ తెలుగు టీవీ AIEF రాష్ట్ర డైరెక్టర్ తెలంగాణ ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ డాక్టర్ ఎస్కే సిరాజ్ నిర్వహణలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ నాట్యం 2026 నృత్యోత్సవ వేడుకల్లో చిన్నారులు వివిధ శాస్త్రీయ కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్య రంగంలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ నృత్యాంశాలను ప్రదర్శిస్తూ అసాధారణ ప్రతిభ, అంకిత భావంతో అత్యుత్తమంగా ప్రదర్శించి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. కళాకారులు సాధించిన ఈ విశేషమైన విజయానికి గుర్తింపుగా కార్యక్రమానికి అతిథులుగా హాజరైన డిఎస్ గ్లామ్ మిసెస్ ఇండియా 2026 సాహితీ డాన్స్ దాస్యం న్యాయవాది నేహా దేవకతే, హైకోర్టు న్యాయవాది హిమాయత్ హుసేన్, ది డాన్సర్ మల్లిక చిన్నారులకు నాట్య ప్రతిభ పురస్కారాలను, ప్రశంస పత్రాలు ప్రదానం చేసి ప్రోత్సహించి శుభాకాంక్షలు తెలిపారు. అసాధారణ ప్రతిభ కనబరుస్తూ నృత్యాన్ని ప్రదర్శించి అలరించిన కుమారి సిహెచ్ అద్విత, కుమారి లాస్యా బాషెట్టిలను, ఇతర నృత్యాంశాలను ప్రదర్శించిన చిన్నారులను, అలాగే ఆంధ్ర నాట్య కూచిపూడి నృత్యాలను చిన్నారులకు నేర్పిస్తూ వారిని గొప్ప నాట్య కళాకారులుగా తీర్చిదిద్దుతున్న నటరాజ నృత్య నికేతన్ ఆర్మూరు వ్యవస్థాపకురాలు, నాట్య గురువు మృణాలిని ఇతర నాట్య గురువులను అభినందించి ఘనంగా సన్మానించారు. ఫ్యూచర్ లో మీరు ఎంత స్థాయికి ఎదిగినా కానీ మొదటి అడుగు వేసి నేర్పించిన గురువు మాత్రం ఎప్పటికైనా ఇంపార్టెంట్ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే హిమాయత్ హుసేన్ గారు లీగల్ అడ్వైజ్లో సోషల్ సర్వీస్ చేయడంలో చాలా ముందుంటారు. ఇప్పుడు ఫ్రెష్ ఏముందంటే ఇట్లాంటి టాలెంట్ని స్కిల్స్కి కూడా సక్సెస్ ఉంది. సో ఇప్పుడు వాళ్ళని చూస్తే ఒక కొత్త ఎనర్జీ వస్తుంది. పిల్లల్ని చూస్తే నాకు కూడా డ్యాన్స్ చేయాలనిపించింది, కానీ నాకు రాదు. టాలెంట్ని తొక్కేశారు మా పేరెంట్స్. చాలా హ్యాపీ, ఎందుకంటే మన కళాకారులకి గెస్ట్గా ఇక్కడ రావడం జరిగింది. అండ్ పిల్లలు కూడా చాలా బాగా డాన్స్ చేశారు. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ కూడా. ఆర్గనైజర్ సిరాజ్ గారు అండ్ ప్రౌడ్ పేరెంట్స్ అండ్ మై డియర్ ఆల్ యంగ్ టాలెంటెడ్ పీపుల్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈ కళ అనేది భరతనాట్యం అయినా, కూచిపూడి అయినా, ఏ డ్యాన్స్ వర్షన్ అయినా ఆ కళ మాత్రమే కాదు, మన సాంప్రదాయాన్ని చూపిస్తుంది, లేదంటే మన పరంపరని చూపిస్తుంది. సో ఈరోజు పర్ఫామ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ హ్యావ్ నాట్ ఓన్లీ పర్ఫార్మ్ ది పర్ఫార్మెన్స్ ఆన్ ది స్టేజ్, బట్ యూ హ్యావ్ క్యారీడ్ ఆల్ ది మెమరీస్ అండ్ యూ హ్యావ్ బిల్డ్ ఆల్ ది కాన్ఫిడెన్స్ టుడే. కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో దాదాపు ఇప్పటి వరకు టీవీ, యూట్యూబ్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర ఒక 1200 పైన వాళ్ళకి మేము అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఉమెన్ మాస్టర్స్ అందరూ పిల్లలు సర్టిఫికేట్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. నా పేరు డాక్టర్ బాషెట్టి మృణాలి. మేము ఆర్మూర్ నుంచి వచ్చాము, నిజామాబాద్ డిస్ట్రిక్ట్.
సో మాది వచ్చేసి ఆంధ్రనాట్యం అండి. పిల్లలు ఇక్కడ ఆర్మూర్లో ఆంధ్రనాట్యం నేర్చుకుంటున్నారు. నాది పీజీ కంప్లీట్ అయిపోయింది ఆంధ్రనాట్యంలో. సో పిల్లలకి ఇప్పుడు ఇది మేము ఆయన ఇన్స్టిట్యూషన్ మొదలుపెట్టి దాదాపు 4 years అవుతుంది. అప్పటి నుంచి ప్రోగ్రామ్స్ వస్తూనే ఉన్నాము. అండ్ అదే కాకుండా మా పిల్లలు డాన్స్లో ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. నటరాజ్ నృత్య నికేతన్ నుంచి కూచిపూడిలో పరీక్షలు ఇస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రనాట్యంలో కూడా సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు. సో ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్స్కి కానీ పిల్లలు ఎగ్జామ్స్ రాసి ఇంకా వాళ్ళ ముందు స్థాయిలో ముందుకెళ్ళడానికి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్క పేరెంట్కి పేరు నా ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలండి. ఎందుకనంటే పిల్లలకు పేరెంట్స్ ప్రోత్సాహం లేదు ఏది ముందుకెళ్ళరండి. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా పేరెంట్స్ అనేది ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడి ముందుకు పంపించాలి. సో అందుకోసం నేను అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక 18 సంవత్సరాల నుంచి ఇదే ప్రొఫెషన్లో ఉన్నాను సార్. 18 years నుంచి ఇదే ప్రొఫెషన్లో ఉన్నాను. ఒక 1000 మంది పిల్లలకి వరకైతే నేను తీర్చిదిద్దగలిగానండి ఇప్పుడు. ఆంధ్రనాట్యమేనండి. నాది వచ్చేసి ఆంధ్రనాట్యంలో MA కంప్లీట్ అయిపోయింది. తర్వాత డిప్లొమా వచ్చేసి కూచిపూడిలో కంప్లీట్ అయిపోయింది. కూచిపూడిలో కూడా నా పేరు అర్పిత. మా గురువు గారి పేరు మృణాలి. నాకు ఇక్కడ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. నా ఇన్స్టిట్యూట్ పేరు నటరాజ నృత్య నికేతన్ ఆర్మూర్. నేను ఆర్మూర్ నుంచి వచ్చాను. ఏం చదువుతున్నారు మీరు? నేను 8th class చదువుతున్నాను. ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి నేర్చుకున్నారు? 2 years నుంచి నేను డాన్స్ నేర్చుకుంటున్నాను. ఎలా నేర్పిస్తున్నారు మీ గురుగారు మీకు? భాషకి మృణాలి హారం గారు నేర్పిస్తున్నారు. ఇవాళ ఏ అంశాలు మీకు చేశారు? అరుదైన వ్యక్తి సాంగ్కి నేను చేశాను. రమణ గతం. ఎలా అనిపించింది ఈరోజు ఈ వేదిక మీద మీకు లెజెండరీ చేసి మీకు అవార్డు తీసుకున్నారు? మీకు ఎలా అనిపించింది? నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు? 8th class. ఓకే, మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? పెద్ద డాన్సర్ని అవ్వాలని అనుకుంటున్నాను. వెరీ నైస్. మీ గురుగారేనా మీ ఇన్స్పిరేషన్ ఇంకెవరైనా? మా గురుగారు నా ఇన్స్పిరేషన్. ఓకే, ఇంకా మీ పేరెంట్స్ మీకు ఎలా ఎంకరేజ్ చేస్తారు, ఎలా సపోర్ట్ చేస్తారు? డాన్స్ చాలా బాగా నేర్చుకుంటే పెద్ద అయినాక ఏదో ఒకటి ఇవ్వగలుగుతాడు అని చెప్పాలి. చదివే కాదు మనం చదువుకునేది, మనం ఇంకా చేయగలం అని చెప్పాలి. థ్యాంక్ యూ. స్టార్టింగ్ చెప్పండి. మృణాలిని. ఎస్, స్టార్టింగ్ చెప్పండి. మీ My పేరు? name is Lasya. My guru name is Mrulanili Bashetti. అకాడమీ పేరు, ఇన్స్టిట్యూట్ పేరు? నృత్యకళా అకాడమీ ఆర్మూర్. Kuchipudi. ఓకే నృత్య నికేతన్. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? 5th class. ఓకే, ఏ పాట మీద డ్యాన్స్ చేశారు? Pranamami Gananayi. ఓకే, ఎన్ని సాంగ్స్ మీద పర్ఫార్మెన్స్ చేశారు? 5 సాంగ్స్. ఒకటి song. ఓకే, ఎలా నేర్పిస్తారు మీ గురుగారు మీకు? Super. సూపర్గా నేర్పిస్తారు. మీ ఫాదర్ వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తారు మీకు? Full. ఫుల్ ఎంకరేజ్. సో ఏమవుదాం అనుకున్నాం మరి పెద్ద Dancer. డాన్సర్ కదా? స్కూల్లో కూడా ఎప్పుడైనా డ్యాన్స్ చేశారా? అవార్డులు కూడా తీసుకున్నారా? ఓకే, ఇప్పటికి ఎన్ని వచ్చాయి మీకు మెడల్స్, అవార్డ్స్? 8. వెరీ నైస్. ఇంకా మీ గురుగారు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, ఎలా నేర్పిస్తారు? ఓకే, ఇంత పెద్ద అవార్డు తీసుకున్నాను ఎలా అనుకున్నాను? ఇలాంటి అవార్డులు ఎన్నో తీసుకోవాలనుకున్నావా? ఇంకా ఏమనుకున్నావు? ఇంకా అవార్డ్స్ తీసుకోవాలి. గుడ్. అచ్చా, ఇంకా డ్యాన్స్తో పాటు ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీరు? వేరే ఆర్ట్స్, డ్రాయింగ్, పెయింటింగ్, సైక్లింగ్, కరాటే అలాంటివి? స్కేటింగ్, బాస్కెట్బాల్. వెరీ నైస్. ఎప్పటి నుంచి నేర్చుకుంటారు స్కేటింగ్? ఇన్ హౌస్. ఈరోజు లెజెండరీ చేతుల మీద అవార్డులు కూడా అందుకున్నారు మీ పాప గారు. యాజ్ ఎ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందండి. ఎస్, అంటే మనం ఇప్పుడు చదువులు అనే కాకుండా ఎక్స్ట్రా యాక్టివిటీస్లో కూడా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే మనం వాళ్ళకి అది ప్రోత్సహించాలని ప్రతి తల్లిదండ్రులు కూడా అలా ప్రోత్సహిస్తే పిల్లలు ఫ్యూచర్ ఎంతో బాగుంటుందని నా ఒపీనియన్. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సమజ్దాకి, సిరాజ్ గారికి, గురువు గారికి మీరు ఏమైనా చెప్పాలని? చాలా హ్యాపీ అండి. ఓకే, ఈ అవకాశాలు మాకే కాదు, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇలాగే అవకాశాలు ఇస్తుండాలి మాలాంటి వారికి అని కోరుకుంటున్నాం. ఈ రంగంలో పాప గారికి ఇంకా ముందుకు